పరిష్కారం చేశాడు అనేటువంటిది ప్రథమంగా ఈరోజు పత్రికల్లో వచ్చింది. నాకు అర్థం కావడంలో 4000 మందిని క్యూలో నిలబెట్టుకున్న పేపర్ లాక్కుంటే కూడా 1000 మంది కంటే ఎక్కువ లాక్కోలేం. ఒక 1000 మందిని క్యూలో నిలబెట్టుకుని వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పేపర్లు బలవంతంగా ఒక వార్ఫుటి మీద లాక్కున్నా కూడా 1000 మంది పేపర్లు లాక్కోలేవు. అట్లాంటిది కూర్చొని ఎవడి చెవులో పువ్వులు పెట్టాలనుకుంటాడారు. అసలు ఇది సాధ్యమా? సాధ్యం కాదా? అయ్యా లోకేష్ గారు 4000 సమస్యల గురించి 4000 మంది దగ్గర నుంచి అర్జీలు తీసుకోవాలా అని చెప్పేటువంటి మీరు ఆలోచన చేస్తున్నారు కదా. రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలన్నీ పరిష్కారం చేయాలని చెప్పి ఇండివిజువల్ సమస్యలు పక్కన పెట్టండి. అధికారం రాకముందు మీరు చెప్పినటువంటి హామీలు, మీరు అమలు చేసేటువంటి విధానము, మీ సమాధానం ఏంది అని చెప్పి నేను అడుగుతున్నా. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో ఆయన దిగిపోయేటువంటి కాలానికి 66 లక్షల మందికి 66 లక్షల చిల్లర పైచిలుకు పెన్షన్లు వచ్చేటివి. మరి ఈరోజు ఎంతమందికి వస్తున్నాయి లోకేష్ గారు? 61 లక్ష. ఈ నెల తీస్తే 61 లక్ష అంటే 5 లక్షల మంది తగ్గిపోయినారు. వాస్తవంగా 60 సంవత్సరాలు నిండినటువంటి వాళ్ళకందరికీ నువ్వు పెన్షన్లు ఇస్తే ఈ రోజుకి దాదాపు 72-73 లక్షల పైన పెన్షన్స్ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంటే గడిచిన 1.5 సంవత్సరం నుంచి ఒక కొత్త పెన్షన్ కూడా నువ్వు ఇవ్వలేదు. నువ్వు ఆ రోజు చెప్పినటువంటి మాట, నువ్వు మీ దత్తపుత్రుడు మీ తండ్రి మీరందరూ కూర్చొని ఇచ్చినటువంటి మాట ఏంది? బీసీలు, మైనారిటీలు, ఎస్సీలు, ఎస్టీలు వీళ్ళకందరికీ కూడా 50 సంవత్సరాలు దాటితే పెన్షన్ ఇస్తామని చెప్పారు. 50 సంవత్సరాలు వదిలిపెట్టు, 60 సంవత్సరాలు పూర్తయిన వాళ్ళకే గడిచిన 2 సంవత్సరాల నుంచి ఒక్క పెన్షన్ అన్నా ఇచ్చినావా? 66 లక్షలు పెన్షన్లు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఉంటే ఈరోజు 61 లక్షల మంది దిగజారింది. ఇది వాస్తవం కాదా? ఈ ప్రభుత్వాన్ని నేను అడుగుతున్నా. ఇంతకుముందు మీరు పెద్దగా ప్రచారం చేసుకుంటా ఉన్నారు, పెన్షన్లు ఇస్తున్నాం, పెన్షన్ 4000 పెన్షన్ 4000 ఇస్తానమని చెప్పి ఒకసారి గుర్తు చేస్తున్నాను ఈ యొక్క తెలుగుదేశం ప్రభుత్వానికి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా దిగిపోయే సమయానికి 45 లక్షల పెన్షన్లుంటే జగన్మోహన్ రెడ్డి గారు పదవి దిగిపోయేటప్పటికి 20 లక్షల మందికి పెన్షన్లు అదనంగా వచ్చినాయి. 66 లక్షల మందికి పెన్షన్లు వచ్చినాయి. సంవత్సరము ఈ యొక్క 60 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళు, పెన్షన్కి అర్హత వచ్చినటువంటి వాళ్ళు పెరుగుతూనే ఉంటారు. కానీ మొట్టమొదటిసారి 1.5 సంవత్సరం కిందట 66 లక్షల మంది లబ్ధిదారులు ఉంటే ఈరోజు 61 లక్షకు పడిపోయిందంటే మీ చిత్తశుద్ధి దీన్ని బట్టి అర్థమవుతూ ఉంటుంది. పని చేయవయ్యా లోకేష్. ప్రచారం తర్వాత, ప్రాపగండ తర్వాత, ముందు పని చేయి. ఈరోజు బీసీలకు అందరికీ, ఆ తర్వాత చదువుకున్నటువంటి పిల్లలకందరికీ నిరుద్యోగ భృతి అన్నావు, లేకుంటే ఉద్యోగ కల్పన అన్నావు. ఎక్కడ ఉద్యోగ కల్పన? ఎక్కడ నిరుద్యోగ భృతి? ఎక్కడ నీ సూపర్ సిక్స్లో వన్ ఆఫ్ ది మెయిన్ హామీ నిరుద్యోగులకు 20 లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తాము, లేని పక్షంలో 3000 రూపాయలు నెలకు జీతాలు ఇస్తామని చెప్పావు. ఎక్కడ అని చెప్పి అడుగుతున్నాను. ఎవరికి ఇచ్చారో ఒకసారి చెప్పమని చెప్పి అడుగుతున్నా. 18 సంవత్సరాలు దాటేటువంటి మహిళలకు అందరికీ నెలకు 1500 చొప్పున సంవత్సరానికి 18,000 అని చెప్పావు. ఎక్కడ నీ పెన్షన్? ఎక్కడ ఏ మహిళకి ఇచ్చావు నువ్వు? ఇవన్నీ పక్కన పెట్టి నువ్వు ఒక పక్క ఆస్ట్రేలియాకు పోతావు, మీ తండ్రి ఏమో కూర్చొని లండన్కు పోతాడు, లండన్ నుంచి దిగొస్తానే నువ్వు కూర్చొని క్రికెట్ మ్యాచ్ చూడబోతావు. ఏం సాధిస్తున్నారు మీరంతా అని చెప్పి నేను అడుగుతున్నాను. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులంతా ఇబ్బంది పడుతూ ఉంటే, వాళ్ళు పండించినటువంటి పంటలకు గిట్టుబాటు ధర లేకుండా ఉంటే, ఇటీవల కాలంలో వచ్చినటువంటి తుఫాన్లకంతా కూడా పంటలు నేలమట్టమైపోయి రైతులు ఇబ్బంది పడుతూ ఉంటే వాళ్ళ పక్షాన నిలవాల్సింది పోయి మీ కుటుంబం అంతా దేశం వదిలిపెట్టి క్రికెట్ మ్యాచ్ కొన్ని రోజులు, లండన్ కొన్ని రోజులు, ఆస్ట్రేలియా కొన్ని రోజులు ఏం సాధించాలనుకుంటున్నారు నేను అడుగుతున్నా. ఏదైనా మాట్లాడితే విదేశీ పెట్టుబడులు. ఏది మీరు సాధించే